ప్రేమ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే పరలోక రాజ్యం ఎవరెవరు వెళ్తారో తెలుసా అండి? పరలోక రాజ్యం ఎవరెవరు వెళ్తారు? నేను వెళ్తా, మీరు వెళ్తారా? చెప్పండి, వెళ్తారా? వెళ్ళరా? ఏదో చెప్పాలి నాకు. అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మీ ఫేస్లో ఉన్నాయి. ఏంటి ఎట్ట అడుగుతున్నారు పాస్టర్ గారు, మేము అసలు వెళ్తామా పరలోకానికి, మేము ఏం భక్తి చేస్తున్నామా ఏంటా అని మీకు ప్రశ్నలు, డౌట్లు వస్తున్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరలోక రాజ్యం వెళ్ళటానికి మనం ఏం చేస్తాం? బాప్తిస్మం తీసుకుంటాం. అవును కదా? బాప్తిస్మం లేనిదే మన పరలోకానికి ఎంట్రన్స్ లేదు. బాబు ఎక్కడికి? వాక్యటయానికి సైతంలా వెళ్ళిపోతామేంటి వాక్యాలు అనకుండా? హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా మన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే బాప్తిసం. ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత చాలామంది ఓకే మేము బాప్తిసం తీసుకున్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం కాబట్టి మేము మంచిగా పరలోక రాజ్యానికి వెళ్తాం అని మనం అనుకుంటున్నాం. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అదేంటి బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తాను అంటున్నారు కదా, మరి పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలంటే కంపల్సరిగా బాప్తిసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాల్సిందే. ఈ రెండు ఉంటేనే పరలోక రాజ్యంలోకి వెళ్ళగలవు. ఇది నేను చెప్పట్లా, వాక్యంలో చూద్దాం. స్వయంగా యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు ఇవి. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెప్తున్నారంట? యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలో, పేతురో, లేకపోతే ఇంకొకరు ఎవరు చెప్పట్లా. ఏం చెప్పారంట? యేసు ప్రభు వారు స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఏమనంట? ఎవరైతే నీటి మూలముగా జన్మిస్తారో అలాగే ఆత్మ మూలముగా జన్మిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశింపగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తిసం తీసుకున్నాం. ఓకే, బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. చాలామంది క్రైస్తవులు అలా అనుకుంటా ఉంటారు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు దేనిలో బాప్తిసం పొందాలంట? అగ్నిలోను బాప్తిసం పొందాలి. అంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. ఇక్కడ కంపల్సరిగా దేవుడు ఏం చెప్పాడనంట? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. యేసు ప్రభువారు స్వయంగా ఆయన నోటితో పలికిన మాటలు ఇవి. నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తేనే గాని వారికి పరలోక రాజ్యములో ప్రవేశం లేదు. ఓకే, ఇప్పటి వరకు మనం బాప్తిసం తీసుకున్నాం. చాలామంది బాప్తిసాలు తీసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. కానీ తర్వాత అక్కడికి అయిపోయిందా మన భక్తి? ఇంకా నువ్వేం చేయాలి? నువ్వు ముందుకి వెళ్ళాలి. మనకి ఎంత డబ్బులు ఇస్తే దాన్ని వద్దంటామా? ఇచ్చే కొందుకు తీసుకుంటాం. ఎందుకని? అవి డబ్బులు కదా, అవి మటుకు వద్దాను. కానీ దేవునిలో నువ్వు కూడా ఏమవ్వాలంట? స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదగాలి. ఒక ఆదివారం వెళ్తున్నాం కాదు, కొంత భక్తి నేర్చుకొని నువ్వు దేవునిలో ముందుకి కొనసాగాలి. అంతేగాని ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, కొంత నాలెడ్జ్ నువ్వు సంపాదించుకోవాలి. ఎలాగ ఉండాలి,
లేకపోతే ఎలాగ నువ్వు భక్తి చేయాలి, ఎంత భక్తి చేయాలనే విషయాలు నువ్వు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే బాప్తిసం తీసుకున్నా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ నువ్వు ఇంకా స్టెప్ను ముందుకు వేయట్లా. ఏం తీసుకోవాలంట, ఏం పొందుకోవాలంట? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. అలా పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు రేపు ఆ పరలోక రాజ్యంలోకి స్థానం ఉంటుంది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సురేంద్ర పాల్ గారు చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? యేసయ్య స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కంపల్సరిగా నీటి ద్వారా అలాగే ఆత్మ ద్వారా ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశింపగలరంట. బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకుంటే ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఈరోజు దేవుడు నేను అడుగుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ, బాప్తిసం తీసుకోకపోతే తీసుకోవాలి. తర్వాత బాప్తిసం తీసుకున్నారు చాలు ఇక నాకు అనుకోమాకు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. అలా పొందుకుని ఉంటే కంపల్సరిగా నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తావు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ లేనివాడు నావాడు కాడంట. చూద్దాం ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాకపోతే ఆయన వాడవు నువ్వు కాదంట. మాట మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. బాప్తిసం తీసుకుంటే ఇంకా దేవుని బిడ్డనే అని అనుకోమాకు. నువ్వు పరిశుద్ధాత్మను కూడా నువ్వు పొందుకోవాలి. పొందుకుంటేనే అప్పుడు నా వాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిందే కంపల్సరిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే ఏమవుద్దంట? నీకు పరలోక రాజ్యములో నీకు ప్రవేశం ఉంటుంది. రెండవది ఏంటంట? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన వాడకు నువ్వు అవుతావు. ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కుమార్తెవే అవ్వాలనంటే కంపల్సరిగా నువ్వేం చేయాలంట? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. కాబట్టి బాప్తిసం తీసుకుంటే మనం పరలోక రాజ్యం వెళ్ళటం అనేది అది రాంగ్. కంపల్సరిగా నువ్వు ఆత్మని పొందుకోవాల్సిందే. అందుకని యేసు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకొని ఆయన బయటికి రాగానే ఏం పొందుకున్నాడంట? పరిశుద్ధాత్మను ఆయన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ప్రతిదీ మన యొక్క ఇంపాక్ట్, మన యొక్క సాదృశ్యం ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన చూసి మనం నడుచుకోవాలి, ఆయన చూసి మనం ముందుకి సాగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కూడా బాప్తిసం పొందుకున్న నెక్స్ట్ ఆయన బయటికి రాగానే పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు. నువ్వు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చావు, ఇంకా నువ్వు ఆ బయటే ఉన్నావు, పొందుకోవట్లా. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను ఆనందించాలి, ఇంకా దేవునిలో గొప్పగా నువ్వు ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే దేవుడు మాట చెప్తున్నాడు, ఆత్మ వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మలోను వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే, నువ్వు బాప్తిసం తీసుకున్నావా, ఇమ్మీడియట్గా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకో. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోగానే ఏమైందంట? నువ్వు ఆత్మ పొందుకున్నావు, ఆత్మలో వర్ధిల్లుతా ఉంటే అన్ని విషయాల్లో కూడా నువ్వు బ్లెస్ అయిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి మాట చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నువ్వు పొందుకో, ఆత్మలో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు. ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డ, ముందుగా నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. అలా పొందుకుంటే అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లటానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ,
ఈరోజు దేవుడు నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు నెక్స్ట్ పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమందేమో ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే నా వాడు కాదంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేవు అని దేవుడు ఈరోజు క్లియర్గా మాట్లాడుతున్నాడు. ప్రియమందేవుడు కాబట్టి ఎలా పొందుకోవాలి పరిశుద్ధాత్మని? ఏమంటే ఎలా పొందుకోవాలి మన పరిశుద్ధాత్మని అని అంటే, చక్కగా బైబిల్ గ్రంథంలో ఏముందంట, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్నంత ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అందరూ పరిశుద్ధాత్మను నిండబడిన వారై ఆత్మ వారికి చాలు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళే టైంలో ఆయన ఏం చెప్పాడంటే, అందరూ చక్కగా వెయిట్ చేయండి, మీకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, మీరు వెయిట్ చేయండి, మీకు ఆదరణకర్తగా నేను పరిశుద్ధాత్మను పంపించబోతున్నాను అని మాట చెప్పాడు. అయితే శిష్యులు ఏ మాట కూడా అడగల, ప్రభువా ఒక రోజు వెయిట్ చేస్తే చాలా, 2 రోజులు వెయిట్ చేస్తే చాలా, లేకపోతే 10 రోజులు వెయిట్ చేస్తే చాలా అని అడగల. దేవుడు మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతాడు అని చెప్పాడు. వాళ్ళ ఎదుటి ప్రశ్న ఎక్కువ ఏం చేశారు తెలుసా? పెంతెకోస్తు అని ఒక పండగ దినం వచ్చింది. ఆ రోజు ఏం చేశారంట, వాళ్ళు ఒక మేడ గదిలో అందరూ సమకూడి ఉన్నారు. శిష్యులు అలాగే కొంతమంది స్త్రీలు ఇంకా 120 మందికి పైగా ఆ మేడ గదిలో ఏం చేస్తున్నారంట? వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ దేవుడి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తాగుతాడని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డ, వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా ఏమైందంట, ఒక వీచు గాలి వలె వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తాకగా ఏమైందంట, అన్ని భాషలతో నాలుగులు విభజింపబడి అన్ని భాషలతో వాళ్ళు మాట్లాడడం సాగారు. ప్రేమ దేవుని బిడ్డ, వాళ్ళ శక్తిని పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారో వాళ్ళ శక్తిని పొందుకొని చక్కగా దేవునిలో ఆనందించారు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, శిష్యులంతా ఆత్మను పొందుకున్నారు. అంతకు ముందైతే ఒక చోట ఒక దెయ్యాన్ని కూడా వాళ్ళు వదిలించలేకపోయారు. యేసు ప్రభు గారు వచ్చి ఏమన్నాడంటే, ఓరి అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటా అని చెప్పి ఆ శిష్యులతో అన్నారు. ఎప్పుడది? పరిశుద్ధాత్మను పొందుకోక ముందు. అయితే పరిశుద్ధాత్మను ఎప్పుడైతే వీళ్ళు పొందుకున్నారో వీళ్ళు ఏం చేశారంట, ఒక ఎగ్జాంపుల్గా పేతురుని తీసుకుంటే ఒక ప్రసంగంలోనే 3,000 మంది మారారంట, ఒక ప్రసంగంలోనే 5,000 మంది మారిపోయారంట. అందరికి ఒకే రోజు బాప్తిసాలు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ముందు వాళ్ళు ఎలా ఉన్నారంట, దయ్యాన్ని కూడా అనుమానంతో వదిలించలేకపోయారు. కానీ తర్వాత ఏమైందంట, 3,000 మంది ఒక ప్రసంగము ద్వారానే, 5,000 మంది ఒక ప్రసంగం ద్వారానే దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు జరిగించారు. కుంటి వాళ్ళు నడిచారు, గుడ్డి వాళ్ళు చూశారు. ఇన్ని గొప్ప కార్యాలు వారి ద్వారా దేవుడు చేశాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఇదంతా కేవలం పరిశుద్ధాత్మని పొందుకోవటం మూలనే. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు మన ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. నిజంగా వాళ్ళు ఆ రోజుల్లో
వాళ్ళు ఒక ఊరు వెళ్తే అంట వాళ్ళు అన్నారంట, భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా. నిజంగా అంత గొప్పగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ప్రేమ దేవుని మీద పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి స్థితిగతులు మారిపోయినాయి. వారికంటూ ధైర్యం వచ్చింది. ప్రేమ దేవుని మీద వారి దేవుళ్ళు ఇంకా గొప్పగా దేవుడు వారిని వాడుకున్నాడు. ప్రేమ దేవుని మీద ఓకే, సేవకులు ఒకవేళ శిష్యులు వాళ్ళు పొందుకున్నారు, సేవకులు పొందుకున్నారు, మరి విశ్వాసులుగా మీకేంటి మాకేంటి, మేము బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ పొంది మాకేంటి లాభం అని అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా అది కూడా చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క చాలు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏం చేస్తుందంట ఏమండి, మన యొక్క పాప మరణముల నుంచి ఏం చేస్తుందంట, విడిపిస్తుంది. నువ్వు పాపం చేయకోకుండా ఏం చేస్తుందంట, నిన్ను విడిపిస్తుంది. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంట ఆ మరణానికి పాత్రుడు కాకోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రేమ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు నిలున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, పాపము నుండి మరణము నుండి నిన్ను దేవుడు కాపాడుతాడని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసులుగా మీకేంటంట, దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటే ఏమైందంట, మన పాపము నుండి మరణము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రేమ దేవుని హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ పాపాల నుంచి దేవుడు విడిపిస్తాడు, మరణము నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకి ప్రయోజనం. పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుకుంటే పాపముల నుంచి మనల్ని విడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే మరణము నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మరి ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకుంటావా? బాప్తిసం తీసుకున్నావు, దేవుణ్ణి అడగాలి, మనం వేచి ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ ఆ యొక్క మేడ గదిలో వాళ్ళు ఎలాగైతే వేచి ఉన్నారో, ప్రార్థన చేశారో, విజ్ఞాపన చేశారో, పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు ఎదురు చూశారో, నువ్వు కూడా ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ కోసం నువ్వు వెయిట్ చేయాలి. ప్రభువా పరిశుద్ధాత్మ నేను కూడా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవ నన్ను కూడా మీరు తాకండి అని ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరిగా నిన్ను తాగుతాడు. ప్రేమ దేవుని బిడ్డ హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంట, పాపము నుంచి మరణము నుంచి మనల్ని విడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దామా ఇంకొకటి, అదే 8వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ ఎవరంట, దేవుని కుమారులు. నువ్వు ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారుడివి, కుమార్తె అవుతావు. ప్రేమ దేవుని బిడ్డ దీనికి అర్థం ఏంటంటే, నువ్వు ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే సరైన మార్గంలోకి నువ్వు నడుస్తావు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. ఆ మార్గంలో ఎవరు నడిపిస్తారంట, నీకంటూ ఒక మంచి దారిని దేవుడు నీకు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి మార్గంలోకి నేను నడిపిస్తాడు. అప్పుడు ఎలా ఉంటుందంట, నీ బ్రతుకు మారిపోతుంది, నీకంటూ ఒక మర్యాద వస్తుంది, నీకంటూ ఒక గొప్పతనం, అనేక మంది ముందు నిన్ను ఎలాగుంటుందంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అవునా కాదా? ఈ లోకంలో మనం ఎలా పడితే అలా జీవిస్తే ఎవరైనా మనం మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. అదే నువ్వు దేవునిలో ఉండి దేవుని కొరకు నువ్వు వాడబడతా ఉంటే నువ్వు ఎంత గొప్పగా అనుకుంటారో. ప్రేమ దేవుని బిడ్డ, అరే ఒకడు ఒక లోకములో ఇలా జీవించేవాడు, కానీ ఇప్పుడు దేవుళ్ళు ఉండి తన ప్రభావం, తన యొక్క ఆ సమస్తం మార్చుకొని, తన ప్రవర్తన అంతా మార్చుకొని చక్కగా దేవునిలో ముందుకు వెళ్తున్నాడు.
మంచిగా ఈ లోకంలో ఏది పట్టించుకోకుండా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు, దేవుని కొరకు ఉపయోగపడుతున్నాడు అని ఎవరెవరు అనుకుంటారో తెలుసా? అన్యులు అనుకుంటారు, నీ స్నేహితులు అనుకుంటారు, నీ బంధువులు అనుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ఘనత ఎవరిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మంచిగా వెళ్తే నీకు మంచి పేరున్న దేవుడు ఇస్తాడు. అప్పటి వరకు మనల్ని అనుకున్న వాళ్ళు, అప్పటి వరకు మనల్ని అసహించుకున్న వాళ్ళు ఏం చేస్తారంట? మనల్ని ఒక్కసారి పొగడతాం మొదలు పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో అప్పుడు దేవుడు చక్కగా ఏం చేస్తాడంట? నీకు మంచి పేరుని, ఆయన మార్గంలో నువ్వు నడవగలిగితే దేవుని కుమారుడు కుమార్తెగా నువ్వు అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. చూద్దామా మరొకటి, అదే 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి ఎలయనగా మనం యుక్తముగా చాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకి ఏంటంటే లాభం? నువ్వు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు నేర్పిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఎలాగ విజ్ఞాపనలు చేయాలి, ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ప్రార్థన చేయటం మనకు రాదు, మనకి చేత కాదు. అయినప్పటికీ మనం ఏం చేస్తామంట? ఏదో మనకు వచ్చేదాన్ని ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పొందుకుంటావో వెంటనే దేవుడు ఏం చేస్తాడు? నీకు సపోర్ట్ చేస్తాడు. వన్స్ నువ్వు ఒకసారి కూర్చొని ప్రార్థనలో కూర్చుంటే దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్ళిపోతాడు. నువ్వు ఎక్కువ సమయం చేయటానికి, గంటల గంటల ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడికి సపోర్ట్ చేస్తాడు, సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే నీకు ఒకవేళ ప్రార్థన రాకపోతే ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నువ్వు తీసుకోవాలి. విజ్ఞాపనలు చేయటానికి, నువ్వు ఎలా ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం మనం? పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకు లాభాలు ఏంటాయంటే, పాపము నుంచి, మరణం నుంచి నీకు విడుదలనిస్తాడు. రెండోది, నువ్వు ప్రార్థన ఎలా చేయాలో నీకు నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు విజ్ఞాపన ఎలా చేయాలో దేవుడు నేర్పిస్తాడు. అలాగే ఆయన ఆత్మ పొందుకుంటే ఆయన బిడ్డలుగా నువ్వు ముందుకి సాగిపోతావు. కాబట్టి ఈరోజు నువ్వు ఆత్మను పొందుకోగలిగితే, పరిశుద్ధాత్మను నువ్వు ఫిల్ అయితే చక్కగా నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. నువ్వు ప్రార్థన ఎలా చేయటం అనేది నువ్వు అలా. చాలామంది అంటారు, పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేయాలో అవ్వట్లా, ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావట్లా, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే నువ్వు అడగాల్సింది, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. వన్స్ మనం దేవుడు ఫిల్ చేస్తే, ఆయన ఆత్మతో మనం నింపబడితే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నేను ముందుకి తీసుకెళ్తాడు. నువ్వు ప్రార్థన మెల్లిగా స్టార్ట్ చేస్తే అది ఇక గంటల గంటల పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలో ఆ విషయాలు మనకి నేర్పిస్తున్నాడు. అలాగే విజ్ఞాపన ఎలా చేయాలో ఆయన నేర్పిస్తాడని చెప్తున్నాడు. నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుణ్ణి అడిగితే ఆయన కొలతలేని ఆత్మతో నిన్ను నింపుతానని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడను. ఏమి ఇవ్వబడను? నువ్వేం అడుగుతావో అది ఇవ్వబడను. నువ్వేది అడుగుతున్నావో అది దేవుడు ఇస్తాడనేది అని అర్థం కదా. అడుగుడి మీకు ఇవ్వబడను అని అంటున్నారు. అనగానే నువ్వేం అడుగుతావు? నాకు డబ్బులు ఇవ్వయ్యా, బంగారం ఇవ్వయ్యా, లేకపోతే ఇల్లులు ఇవ్వయ్యా, పొలాలు ఇవ్వయ్యా. మన ప్రార్థనలు ఇయ్యే. ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగాల్సింది ఏంటంట? పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి. నేను అడిగితే కొలతలేని ఆత్మనైనా నేను ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాను. నువ్వు ముందుగా పరిశుద్ధాత్మను అడుగు.
దేవా నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, అప్పుడే నేను ఎదగలను. ఎందుకంటే లాజిక్ ఏంటంటే ఆత్మ వర్ధిల్ల ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు కదా, వర్ధిల్లుతావు. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పొందుకొని చక్కగా నువ్వు దేవుళ్ళో ఆనందించాలి, ఎంజాయ్ చేస్తే ఆ ఆత్మ ఏమైందంటే వృద్ధిల్లు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయం అవ్వచ్చు, ఫైనాన్షియల్ విషయం అవ్వచ్చు, లేకపోతే పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు, అవన్నీ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. మొదటిగా మనం అడగం కానీ మిగతా అన్నీ మనం అడుగుతాం. అర్థమవుతుందా? మొదట మనం అడగట్లా, మిగతా అన్నీ మనం అడుగుతున్నాం. ఈరోజు నువ్వు అడగాల్సింది ఏంటంటే, అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ నేను వర్ధిల్లేలాగా నన్ను చేయండి తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ప్రేమ దేవుని మీద ఈరోజు పరిశుద్ధాత్మ నేను బాప్తిసం తీసుకున్నావు, నువ్వు అడగాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకి ఎన్ని ప్రయోజనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే చక్కగా మరణం నుంచి, పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది. అలాగే ఎలాగంట ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తుంది. అలాగే దేవుని కుమారులుగా ఉండటానికి, ఆత్మలో నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రేమ దేవుని విజ్ఞాపనలు చేయటానికి, ప్రార్థన చేయటానికి ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటావో, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎలాగైతే నువ్వు కోరుకుంటావో ప్రేమ దేవుని, అప్పుడే నువ్వు మంచిగా దేవునిలో ఎదగగలవు, ప్రార్థన చేయడం నేర్చుకోగలవు, చక్కగా దేవుని విజ్ఞాపన చేయడం నేర్చుకోగలవు. అలాగే ఆత్మీకంగా కూడా, ఆర్థికంగా కూడా దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకువెళ్తాడు. ఇప్పుడు నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది పాపం బాప్తిసాలు తీసుకొని చాలామంది, కానీ పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు. ఒకసారి నేను వినకొండ ప్రాంతానికి వెళ్ళా, వినకొండ ఆల్నైట్ ప్రేయర్కి వెళ్తే అక్కడ కొన్ని వందల మంది వస్తారు ఆల్నైట్ ప్రేయర్కి. సరే ఆల్రెడీ ప్రేయర్ అయిపోయింది, కొంతమంది వచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారు. అయితే దాంట్లో ఒక ఇద్దరు స్త్రీలు వచ్చి ప్రార్థన చేసుకుంటే నేను మామూలుగానే విశ్వాసులే అనుకున్నా. సరే వాళ్ళిద్దరు మీద నేను చేతి నుంచి ప్రార్థన చేయగా ఒకళ్ళేమో భాషలు మాట్లాడుతున్నారు, ఒకళ్ళేమో పరిశుద్ధాత్మని పొందుకున్నారు. పొందుకోగానే సరే ప్రార్థన అయిపోయింది వాళ్ళిద్దరు చేయటం. వాళ్ళకి సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, అయ్యా కొన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకున్నాం, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ పాస్టర్లు అంట, పాస్టర్ గారి యొక్క భార్యలు ఇద్దరు. వాళ్ళు ఒక 4-5 సంవత్సరాల నుంచి మేము ఏమడుగుతున్నారంట, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒకళ్ళేమో పరిశుద్ధాత్మను పొందుకున్నాం కానీ భాషలు మాట్లాడలేకపోతున్నాం అని అన్నారు. దేవుడు మనకిచ్చిన అభిషేకం వాళ్ళ మీద చేతులు ఉంచగానే వాళ్ళు ఏమయ్యారంట, ఒకళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఒకళ్ళేమో భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆ 3-4 ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నామయ్యా, దేవుణ్ణి అడుగుతున్నాం, బతిని ఆడుకుంటున్నాం, మేము పొందుకోలేదు, కానీ మీ దయ వల్ల ప్రార్థన చేయగానే మా మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఒకళ్ళేమో భాషలు మాట్లాడుతున్నామని ఒకళ్ళు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి సేవకునిగా చేతులేగానే అభిషేకం మీరు పొందుకోగలరు, పరిశుద్ధాత్మను పొందుకోగలరు, భాషలు పొందుకోగలరు, కానీ ఫస్ట్ మీలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. దేవా బాప్తిసం తీసుకున్నా కానీ పరిశుద్ధాత్మ అనుభవం నాకు లేదు, లేకపోతే బాప్తిసం తీసుకున్నా పరిశుద్ధాత్మ పొందుకున్నా కానీ భాషలు మాట్లాడలేకపోతున్నా అని అంటే ఆ ఆసక్తి ఏమైందంటే ఎప్పుడైనా సేవకుడు చేయగలిగానో, లేకపోతే ఆరాధనలో దేవుడు నిన్ను తాకగానే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవటమో, భాషలు మాట్లాడటమో జరుగుతాయి. ప్రేమ దేవుడ, ఫస్ట్ నీకేం కావాలంట? ఆసక్తి. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి పొందుకునే అంత వరకు అడుగుతానే ఉండు.
దేవుడు నీకు ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుడు కూడా మనం వరక్కోకుండా ఆశపడుకోకుండా ఏది కూడా జరగదు. పెంతెకోస్తు పండగ నాడు వాళ్ళు మేడగదిలో ఏం చేశారంట? ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు, ప్రభువా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని తాకండి, మమ్మల్ని దర్శించండి అని వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఆసక్తితో. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తాకటం మొదలు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకటం. నువ్వు కూడా ఏం చేయాలంట? అడుగు. అది ఎక్కడ దొరకదు, అది ఎక్కడ దొరకదు. అభిషేకం అర్థమవుతుందా? అది దేవుడు అనుగ్రహిస్తేనే నువ్వు అడుగు దేవుడిని, దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుడా, పరిశుద్ధాత్మను పొందుకుంటే చక్కగా దేవుడు పాపము నుంచి మరణం నుంచి నేను విడిపిస్తాడు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, అలాగే దేవుడు విజ్ఞాపనలు ఎలా చేయాలో నేర్పిస్తాడు. దేవుడు బిడ్డలుగా నువ్వు మంచి మార్గంలో నడవటానికి దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఆసక్తి కలిగి నువ్వు జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అలా జీవిస్తావా? అలా అడుగుతావా దేవుణ్ణి? అలా ప్రార్థన చేసుకుంటావా? అలా చేసుకుంటే నువ్వు కూడా ఎలాగ ఉంటావంట? పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడతావు. ఆరాధన జరిగేటప్పుడు మనకెందుకులే అని చెప్పి మనం ఏదో చప్పట్లు కొడతా ఉంటాం, నోరు ఉంది పాడరు, దేవుని స్తుతించురు. ప్రేమ దేవుని బిడ్డ, దేనికి మనకి నోరు ఇచ్చింది? దేనికి? చేతులు దేనికి ఇచ్చాడు దేవుడు? మోగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్తుతించగలరా? కొంతమంది చేతులు ఉండవు, వాళ్ళు దేవుడిని ఆరాధన చేయలేరు. ప్రేమ దేవుని బిడ్డ, మనకి దేవుడు నోరిచ్చాడు. మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధన చేయాలి. దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన ఎలాగ నాట్యం చేశాడంట? పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆరాధన చేసుకుంటా వెళ్తుంటే ఆయన ఒంటి మీద బట్టలన్నీ ఊడిపోయినాయి. ఒకవేళ మనం నార్మల్గా ఉండి మన బట్టలు ఒకవేళ జారిపోతే ఏం చేస్తాం? చక్కగా వాటిని మళ్ళీ సరి చేసుకుంటాం కదా. కానీ ఆయన అంత గొప్ప మహారాజు, యూదా దేశానికి, ఇజ్రాయెల్ దేశం మొత్తానికి ఆయన యొక్క రాజు అయినప్పటికీ ఆయన ఎలాగా దేవుని ఆరాధన చేస్తున్నాడంటే మైమరచిపోయి ఆయన మీద ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అన్నట్టుగా ఆయన ఆరాధన చేస్తున్నాడు. అది దేవునికి ఆయనకి లీనమైపోయాడు. ప్రేమ దేవుడా, ఆయన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేశాడు. మనమేమో కళ్ళు తిరుగుతూ ఉంటాం, అటు ఇటు చూస్తూ ఉంటాం, మన పక్కనోడు ఏం చేస్తున్నాడా, లేకపోతే మన పక్కనోడు చప్పట్లు కొడుతున్నాడా, పాడుతున్నాడా, ఈ చూస్తూ ఉంటాం. ఒకరితో మీకెందుకు? చక్కగా నువ్వు దేవునిలో ఎంజాయ్ చేయాలి. ఒకరితో మనకు అనవసరం. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేయటానికి, మన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేయటానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఒకళ్ళు మనం చూస్తే చూడకపోతే మనకెందుకు? అసలు దేవునిలో మనం చక్కగా ఎంజాయ్ చేయాలి, దేవుని ఆరాధన చేయాలి. ప్రేమ దేవుని బిడ్డ, దావీదు రాజు అయినప్పటికీ ఆయన సిగ్గుపడకోకుండా దేవుణ్ణి రోడ్డెమ్మట ఆయన ఆరాధన చేసుకుంటూ వెళ్ళాడు. ఎవరైనా రాజు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మన సామాన్యమైన మనుషులు, మన సామాన్యమైన వ్యక్తులు, కానీ ఒక రాజే దేవునిలో లీనమైపోయి దేవునితో చక్కగా ఆనందం, తన యొక్క ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేశాడు. మనం కూడా అదే విధంగా ఆరాధన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. అలా పొందుకుంటే ఫస్ట్ నీకేమొస్తుందంట? పరలోక రాజ్యంలోకి నీకు స్థానం ఉంటుంది. రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుకుంటే లాభం ఏంటి? మనకి పాపము నుంచి మరణం నుంచి నిన్ను విడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు.
మరి మూడవది ఏంటంట, దేవుని బిడ్డలుగా ఆయన ఆత్మను పొందుకు దేవునిలో ఆయన బిడ్డలుగా అనిపించుకుంటూ ఆయన మార్గంలో నడిస్తే. నాలుగవది ఏంటంట, ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, విజ్ఞాపన ఎలా చేయాలో నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిందే. అలా పొందుకోకపోతే మన నరకానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే స్వయంగా యేసు ప్రభువారు పలికిన మాటలేవి. కాబట్టి ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకోవటమే కాదు, పరిశుద్ధాత్మను కూడా పొందుకుని ఆ శక్తిని మనం పొందుకునేలాగా మనం దేవునిలో మనం ముందుకు సాగిపోవాలి. ప్రియమైన దేవుని, ఇప్పటి వరకు మనం బాప్తిసం తీసుకున్నావు ఓకే, కానీ పరిశుద్ధాత్మని కూడా నువ్వు పొందుకోవాల్సిందే. అడుగు దేవుణ్ణి, అడిగితే ఇస్తాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రభువా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆయన అభిషేకంతో నింపబడాలి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరిగా నిన్ను దేవుడు తాకుతాడు. ప్రేమ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే లాభాలు ఏంటో, పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నష్టం ఏంటో కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు. ఒకవేళ పొందుకోకపోతే ఏమైందంట, నరకానికి. నువ్వు చక్కగా పరిశుద్ధాత్మను పొందుకుంటే పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం ఉంటుంది. ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఇన్ని లాభాలు మనకుంది. నువ్వు పరిశుద్ధాత్మని కంపల్సరీగా పొందుకోవాల్సిందే. నేను బాప్తిసం తీసుకున్నా కదా ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతానంటాం, అది రాంగ్. ప్రియమైన దేవుని మీద కంపల్సరీ ఎవరైతే ఆ నీటి ద్వారా బాప్తిసం పొందుకుంటారో, ఆత్మ ద్వారా బాప్తిసం తీసుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశం. ప్రేమ ఒకసారి చూద్దాం ఆఖరిగా మాట. ఒకసారి అందరూ తీసారా? చదవండి. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువారు స్వయంగా పలికిన మాటలు ఇవి. ఏమనంట, ఎవరైతే నీటి ద్వారా జన్మిస్తారో అలాగే ఆత్మ మూలముగా జన్మిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నారు, వెళ్ళిపోతారా? ఇప్పుడు మీరు ఏం పొందుకోవాలంట, పరిశుద్ధాత్మని నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మను నువ్వు కూడా పొందుకుంటే దెన్ యూ విల్ గో టు హెవెన్. నువ్వు కంపల్సరిగా బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను కూడా పొందుకుంటేనే నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలవు. ఈరోజు నేనేం చేయాలి అని అంటే, నువ్వు ప్రతిరోజు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను ఫిల్ చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకో. ఆసక్తి కలిగి వారు ఆసక్తితో ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నువ్వు కూడా ఆసక్తితో ప్రార్థన చేయి, దేవుడు నిన్ను తాకుతాడు. దేవుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు, పరిశుద్ధాత్మతో నింపబడతావు. గొప్పగా తండ్రి దేవుడు నిన్ను గొప్పగా నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎంత లాభమో మనకి, ఎంత నష్టమో కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిందే ప్రతి ఒక్క విశ్వాసి. ఈరోజు నువ్వు ఆసక్తితో ప్రతిరోజు దేవుని నువ్వు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా అని నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ప్రియమైన దేవుడా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ స్వయంగా యేసు ప్రభువారు చెప్పిన మాటలో ఒకరు నీటి మూలం జన్మిస్తేనే, లేకపోతే ఆత్మ ద్వారా జన్మిస్తే కానీ ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు. బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోతాననేది తప్పు. కంపల్సరిగా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాల్సిందే. రోజు నుంచి మీ ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశతో ఉన్నానయ్యా,
నన్ను కూడా నింపు ప్రభు నీ ఆత్మతో అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెప్పుడు వినను గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.